హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానండి. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ పండు చలపతి. సో నేను డైరెక్ట్ యాక్చువల్లీ వీడియోలోకి వెళ్ళిపోదాం అనుకున్నానండి. బట్ వెళ్ళే దారిలో లొకేషన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. సో అసలు ఎగ్జైట్మెంట్గా ఉంది కియా ఫ్యాక్టరీకి వెళ్తుంటే అనుకుంటే ఈ లొకేషన్ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సో వెళ్తూ మొత్తం మీకు కూడా ఒకసారి లుక్ అంతా వేసి చూపిద్దామని చెప్పి లొకేషన్ అయితే రికార్డ్ చేయడం జరుగుతుందండి. సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు ఏంటి మన 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 ఆంధ్రాలోని ఇంత మంచి లొకేషన్స్ ఉన్నాయా అనిపించిందండి. సో హైవే రోడ్లో వెళ్తూ ఉంటే అదిరిపోయింది అనమాట. సో ఆ రోడ్ చూసారు కదా, ఎంత స్ట్రైట్గా ఎంత బాగుందో. ఆపోజిట్ కొండలు, అక్కడ ఒక విలేజ్ ఉందండి. అసలు అబ్బా నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్. అసలు చూస్తే అరే అక్కడ ఉండిపోతే బాగుంటుంది కదా, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళు ఒక్కసారి మనం అక్కడ ఒకసారి ఉండి ఊహించుకుంటే నెక్స్ట్ లెవెల్ అండి. సో చాలా అంటే చాలా బాగుందనమాట. కొండల మధ్యలో ఇక మంచి హైవేలో ఆ ఇల్లు అసలు వేరే లెవెల్లో ఉందండి అక్కడ. సో చాలా అంటే చాలా బాగుందనమాట. ఇది అనంతపూర్ టువర్డ్స్ బెంగళూరు వెళ్ళే హైవే అండి. సో నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో మనకి హైదరాబాద్ నుంచి వస్తున్నా సరే ఎవరైనా బెంగళూరు వెళ్ళే వాళ్ళు ఉంటే కనుక రోడ్ ట్రిప్ వేయండి. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అనమాట. సో చాలా బాగుందండి. సో ఇందాక మనం ఒక విలేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, మన రైట్ సైడ్లో కనిపించేదే ఆ విలేజ్ అండి. సో అక్కడ చాలా అంటే చాలా తక్కువ ఇల్లులు ఉన్నాయన్నమాట. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఒక 15 to 70 మధ్యలో ఉంటాయి అనుకుంటా. 100 బిలో అయితే ఉంటాయండి. సో వాళ్ళకి భలే ఉంటుంది కదా అసలు మార్నింగ్ లెగ్గానే ఆ కొండలు, ఈ హైవే. సో చుట్టూ కూడా పొలాలు లేవు కానండి. సో ఏయో తోటలు ఉన్నాయి, మామిడి తోటలు, నిమ్మ తోటలు. సో భలే ఉందండి అసలు. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో చూస్తుంటేనే అరే ఇంత బాగుంది ఏంటి అనిపిస్తుంది. సో చాలా అంటే చాలా బాగుందండి. ఇంకోటి ఏంటంటే టువర్డ్స్ మనం బళ్ళారి వెళ్ళే వైపు వచ్చి ఫ్యాన్లు అన్నీ చాలా ఉన్నాయి, విండ్ మిల్స్. సో ఇక్కడ ఎక్కడ ఒక్క విండ్ మిల్ కూడా కనిపించలేదండి. ఆల్మోస్ట్ అనంతపూర్ టువర్డ్స్ బెంగళూరు హైవేకి నేను ఒక 40 to 50 కిలోమీటర్స్ వరకు అయితే ట్రావెల్ చేసాము. ఇంకోటి ఏంటంటే ఈ కియా ఫ్యాక్టరీ వచ్చి చాలామంది అనంతపూర్ అంటారు కానండి, అనంతపూర్ కాదండి, ఇది పెనుగొండకి దగ్గరలో అయితే ఉందండి. సో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. సో మనకు ఇప్పుడే ఒక విండ్ మిల్ అయితే కనిపించింది. సో అయితే చాలా బాగున్నాయండి. ఇదే అనుకుంటూ వచ్చేసాం, మనం దగ్గరలో ఉన్నట్టున్నాం. రైట్ సైడ్ ఏవో కనిపిస్తున్నాయి, బట్ నాకు లొకేషన్లో అయితే లెఫ్ట్ సైడ్ చూపించింది. మా షూటింగ్ అయితే ఇవాళ కియా ఫ్యాక్టరీలో అండి. సో నాకైతే చాలా అంటే చాలా 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 ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట, ఎప్పుడెప్పుడు కియా ఫ్యాక్టరీలోకి వెళ్తానని. నేనైతే ఈ ఎగ్జైట్మెంట్లో ఈ రైట్ సైడ్లో కనిపించేది కియా ఫ్యాక్టరీ అనుకున్నానండి. బట్ ఇది కాదు, మన లొకేషన్లో లెఫ్ట్ సైడ్ చూపిస్తుంది అనమాట. ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి మనం కియా ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళాలంటే. సో అదిగో అక్కడ ఏయో లాంగ్లో విండ్ మిల్స్ అయితే కనిపిస్తున్నాయండి. సో ఫైనల్గా ఇక్కడ ఒక 2-3 కనిపించినాయి అనమాట. సో ఇక్కడ A2B రెస్టారెంట్ కూడా ఉంది ఏదో. సో ఇదైతే చాలా బాగుంటుందండి. అదిగో మనం చూసుకోవచ్చు, రైట్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా విండ్ మిల్స్. సో కొండపైన ఉన్నాయి అనమాట. వచ్చేసాం మనం. సో వెల్కమ్ టు కియా ఫ్యాక్టరీ అండి. సో నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాను అనమాట. సో ఎందుకంటే ఒక్క నిమిషానికి ఒక్క కార్ రెడీ అవుతుందంట. సో అదైతే నేను ఎప్పుడెప్పుడు లైవ్లో చూస్తానా అనిపిస్తుంది. సో ఏదోలా లోపలికైతే వెళ్ళిపోతాను అనమాట ఇవాళ. సో చూద్దాం, లోపలికైతే వెళ్ళిపోదామండి. సో ఇది మొత్తం బయట నుంచే మనం రికార్డ్ చేయడం జరుగుతుందండి. ఎందుకంటే నేను ఆల్రెడీ ఇది రికార్డ్ చేసిన తర్వాత నేను వాయిస్ అయితే చెప్తున్నాను. సో మనకి లోపల వచ్చి ఫోన్లు అయితే అలో లేదండి. సో ఫోన్లు అన్నిటికీ అందరికీ కెమెరాకి అయితే స్టిక్కర్ వేస్తారనమాట. సో ట్రై చేద్దాం, మ్యాక్సిమం కుదురుద్దో లేదో. ఎందుకంటే వాళ్ళ రూల్స్కి మనం క్రాస్ చేయకూడదు కాబట్టి. సో మన లిమిట్స్లో అయితే మనం ఉండాలి. సో చూస్తుంటేనే అదిరిపోయిందండి కియా ఫ్యాక్టరీ. సో నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. అసలు ఇంత పెద్దది ఉందంటే ఆల్మోస్ట్ 536 acres అయితే దీనికి గవర్నమెంట్ ఇచ్చిందండి. బట్ వీళ్ళు ఇక్కడ పార్కింగ్ సరిపోక ఇంకొక 100 acres పైనే వెనకాల పార్కింగ్ అయితే పెట్టారండి. సో ఎందుకంటే కియా ఫ్యాక్టరీ వరల్డ్లోనే మనదే బెస్ట్ అనమాట. సో ఇది కియా ఫ్యాక్టరీ వచ్చి మన ఇండియాలో ఉన్నదే టాప్ 1లో ఉందండి. సో అది మనకి చాలా ప్రౌడ్ మూమెంట్ అనమాట. ఇంకో విషయం ఏంటంటే మన ఆంధ్రాలో, మన తెలుగు రాష్ట్రంలో ఇది ఉండడం చాలా అదృష్టం అంటే చాలా అదృష్టంగా చెప్పుకోవాలండి. ఎందుకంటే దగ్గరగా చుట్టుపక్కల విలేజ్ల్లో వాళ్ళకి అందరికీ కలిపి 25 to 30,000 పీపుల్కి అయితే వీళ్ళు ఉద్యోగం కల్పిస్తున్నారంటే సో చాలా పెద్ద విషయం అండి.
ఫోన్లో అయితే రికార్డ్ చేయొద్దని చెప్పి అందరికీ స్టిక్కర్లు అయితే వేసారండి. బట్ నేను యూట్యూబ్ కోసం అయితే ఇది తీసి దొంగచాటుగా అయితే రికార్డ్ చేస్తున్నానండి. బట్ చూద్దాం, ఏదైనా ప్రాబ్లం అయితే తర్వాత చూసుకుందాం. ఎందుకంటే అందరికీ చూపించాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఇది రికార్డ్ చేస్తున్నానండి. మనకు రైట్ సైడ్లో కనిపించినాయి కదా, అవన్నీ మొత్తం అవుట్ ఆఫ్కి వెళ్తున్నాయి అనమాట. కార్లన్నీ ఇక్కడ లోడ్ చేసుకుని సో నియర్ బై చెన్నైకి వెళ్ళి చెన్నై ఎయిర్పోర్ట్ నుంచి చెన్నై పోర్ట్ నుంచి అయితే ఎక్స్పోర్ట్ అయితే అవుతాయండి ఇవి. సో లోపల చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో చాలా అంటే చాలా బాగుందండి. ఏదో నిజంగా ఫారెన్లో ఉన్నట్టుగానే ఉందండి ఇదైతే. మొత్తం వెనకాల కొండలు మొత్తం. సో ఈ ఫ్యాక్టరీ ఎంత నీట్గా ఉందో చూడొచ్చు మనం. సో వీళ్ళ మెయింటెనెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో అంటే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. సో లోపలికి వెళ్తే ఏదో వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టే ఉందన్నమాట. సో అక్కడ ఉన్నట్టు అయితే లేదు. సో ఫైనల్గా మేము మా షూటింగ్ లొకేషన్కి అయితే వచ్చేసాము. సో ఇదంతా మొత్తం పార్కింగ్ ఏరియా అండి. సో పార్కింగ్ ఏరియా అంటే లోపల వర్కర్స్కి మాత్రం పార్కింగ్ ఏరియా అండి ఇది. సో వీళ్ళకి మాత్రమే అంటే లోపల పనిచేయడానికి వచ్చే వాళ్ళకి పార్కింగ్ ఏరియా మాత్రమే దగ్గర ఒక 100 acres ఉందన్నమాట. సో ఇదంతా లోపలండి. సో లోపల అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. సో ఇక్కడ వర్క్ చేసే వాళ్ళందరికీ ఇది అయితే ఫ్రీ ఫుడ్ అండి. సో లోపల అయితే నెక్స్ట్ లెవెల్లో ఉందండి. నేను ఒక అన్నని పరిచయం చేసుకున్నాను, లోపలికి వెళ్ళి చూశాను. నిజంగా 1 minute 1 car రెడీ అవుతుందంటే నిజంగా షాక్ అండి అసలు. సో ఎందుకంటే ఇలాంటిది లైఫ్లో చూడలేము. సో అందరికీ అదృష్టం ఉండదు చూసే అదృష్టం. సో నేను నిజంగా లక్కీ అనుకోనండి. సో ప్రపంచం మొత్తం చూడడం వేరు, ఇలాంటి ఒక ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి మనం చూడడం వేరండి. సో చాలా అంటే చాలా లక్కీ అనమాట నేను. ఇక్కడ రూల్స్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయండి. సో అందుకని నేను లోపల ఏమీ రికార్డ్ చేయలేదన్నమాట. అలాగే ఇది కొరియన్ కంపెనీ కాబట్టి ఇక్కడ కొరియా వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి. సో లోపల అయితే వర్కర్స్. ఇలాంటి చాలా ఫ్యాక్టరీలు మన ఇండియాకి అయితే రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎందుకంటే చాలామందికి ఉపాధి కలుగుతుంది అనమాట. సో ఒక్కళ్ళకి ఉపాధి కలిగిందంటే ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఉంటారు కదండి.